హాయ్, హలో, వెల్కమ్ టు గీతాంజలి కబుర్లు. మనం కొద్ది సంవత్సరాలుగా వీట్ గ్రాస్ హెల్త్కి ఎంత మంచిదో వింటూనే ఉన్నాం. చాలా రకాల హెల్త్ ఇష్యూస్ని క్యూర్ చేస్తుంది. మెయిన్గా క్యాన్సర్ పేషెంట్స్ బాగా వాడుతున్నారు, వాళ్ళ డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటున్నారు. ఇంకా షుగర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఇంకా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. సరే, మన డైట్లో ఇది ఇంక్లూడ్ చేసి చూద్దాం, ఏమైనా రిలీఫ్ ఉంటుందేమో అని అనుకుని డైట్లో ఈ మధ్యకాలంలో చాలామంది యాడ్ చేస్తున్నారు. మార్నింగ్ లేవగానే పరగడుపున, అంటే కొద్దిగా వాటర్ తాగాక బ్రేక్ఫాస్ట్కి ముందు ఫస్ట్ వీట్ గ్రాస్ జ్యూస్ తాగిన తర్వాత ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. ఇంకా దీన్ని డైలీ 2 or 3 times తాగొచ్చు, కానీ ఎంత మోతాదులో తాగాలి అనేది అందరూ తెలుసుకోవాల్సిన విషయమే అని చెప్పాలి. అలవాటు లేని వాళ్ళైతే ఫస్ట్ కొద్దిగా ట్రై చేయండి. ఒక్క పూటకి, అంటే ఓన్లీ మార్నింగ్స్ లేదా ఈవినింగ్ కాస్త ఎంటీ స్టమక్గా ఉన్నప్పుడు మీరు తినబోయే ముందు అలా తీసుకోవడం. కొంతమంది ఏం చేస్తున్నారంటే మంచిది కదా అని ఇంతింత గ్లాస్తో 3 times 4 times అలా తాగేసేయడం. ఇది అనవసరం, మీ స్టమక్ పాడైపోతుంది. ఎక్కువ తాగొద్దు, లిమిటెడ్గా అయితే తీసుకోండి. కానీ డైలీ ఇంక్లూడ్ చేయడం అయితే మంచిది, హెల్త్కి అయితే చాలా మంచిది. దీంట్లో మెడిసిన్స్ లాగా సైడ్ ఎఫెక్ట్స్, కిడ్నీలో స్టోన్స్ పట్టము, ఎక్కువగా యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తూ బాడీకి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇలాంటివి అయితే ఏముండవు. ఏదైనా మనకి మితంగా తీసుకున్నప్పుడు ఏ సమస్యలు రావు. ఎక్కువగా మంచిది కదా అని దేన్ని ఎక్కువగా తాగేయడం ఏదైనా ఎఫెక్ట్ చేస్తుంది ఆబ్వియస్లీ. చాలామంది కూడా ఈ వీట్ గ్రాస్ని ఎలా పెంచుకోవాలి తెలియక, లేదా కొన్ని వీడియోస్ చూస్తున్నాం, మనం చూసి ఫాలో అవుతాం. స్టార్టింగ్లో నాకు అనిపించేది, ఇవి వీడియోస్ చూసి చేస్తున్నాను కానీ నాకు సరిగ్గా రావట్లేదు నాకు అనిపించింది. అయితే ఒకసారి నాకు ట్రిక్స్ తెలుసుకున్న తర్వాత ఇది పెంచడం చాలా తేలిక అని అర్థమైంది. అందుకని మేము కూడా మా డైలీ రొటీన్లో యాడ్ చేసేసుకున్నాం. డైలీ మార్నింగ్ నేను మా హస్బెండ్ ఇద్దరం తాగేస్తాం. అయితే నాకు ఇది ఎలా చేసుకోవాలి అన్న విషయం మాత్రం నేను మావయ్య గారి దగ్గర నేర్చుకున్నాను. ఆయన దగ్గర నేను ట్రైన్ అయ్యి ఎలా చేయాలి అని నేర్చుకొని ఆ తర్వాత నేను కూడా ఇంట్లో ట్రై చేశాను, బాగా వచ్చింది. ఇంకా అప్పటి నుంచి మేము కూడా డైలీ వేసుకోవడం స్టార్ట్ చేసాం. వీట్ గ్రాస్ పెంచడం చాలా కష్టం, అది పట్టణ రాదు మాకు అసలు. అంత ఒత్తుగా నేను చాలామందికి చూపించాను, నాకు ఇంత బాగా రావట్లేదు, నువ్వు ఏం చేసావు, ఎలా వస్తుంది ఇది అని చెప్పి అడిగారు. చాలామంది జాబ్ చేస్తూ ఇవి అన్నీ మేము చేసుకోలేము, మా వల్ల కాదు, అంత ఓపిక మాకు లేదు అనుకొని అసలు డైట్లో ఇంక్లూడ్ చేసుకోకుండా వదిలేసిన వాళ్ళు ఉన్నారు. లేదా సరే కొంచెం కాన్షియస్ తోటి మనం అంత లేకపోయినా అట్లీస్ట్ పౌడర్స్ అన్నా వాడదాం, రెడీమేడ్ జ్యూసెస్ అన్నా వాడదాం అని మార్కెట్లో ఆన్లైన్లో రెడీమేడ్ పౌడర్స్ ఇంకా జ్యూసెస్ ఇవి కూడా దొరుకుతున్నాయి. అయితే వాటిని తెచ్చుకొని వాడేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏదైనా న్యాచురల్గా వచ్చిన దానికి మనం రెడీమేడ్గా తెచ్చుకొని వాడుకున్న దానికి తేడా అయితే ఉంటుంది కదా. అందుకని ఇంట్లో మీ బాల్కనీలో పెంచుకొని మీరు ఫ్రెష్ జ్యూస్ డైలీ తాగుతుంటే అది మీ బాడీ మీద ఇంకెక్కువ ఎఫెక్ట్ చూపిస్తుందని చెప్పొచ్చు. కానీ మనకున్న ఓన్లీ ప్రాబ్లం ఏంటి, ఇది పెంచుకోవడం కష్టం, ఎక్కువ దీనిపైన అటెన్షన్ చూపించాలి, ఇదే కదా మన సమస్య. ఎక్కువ టైం కేటాయించాల్సిన అవసరం లేదు, దీని మీద ఎక్కువ అటెన్షన్ చూపించాల్సిన అవసరం లేదు. ఇది పెద్ద ప్రాసెస్ అయితే అస్సలకే కాదు. మీకు మొక్కల్ని పెంచడం అలవాటు ఉన్న వాళ్ళైతే ఇది చాలా సింపుల్ అయిన పని. దీన్ని ఎలా చేసుకోవాలో మీకు సింపుల్గా చూపిస్తాను. మీరు మీ డైలీ రొటీన్స్లో ఒక 2 minutes దీనికి స్పెండ్ చేస్తే సరిపోతుంది. చెప్పాలంటే జ్యూస్ చేసుకోవడం కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాదు కదా. ఎందుకంటే నేను కొంతమందిని నిజంగా వాడే వాళ్ళని కొంతమందిని చూశాను, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ విని దగ్గరుండి చూసి ఈ వీడియో మీకు ఎవరికైనా ఒక్కళ్ళకన్నా హెల్ప్ అవ్వకపోదా మీకు అని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను. అయితే లేట్ చేయకుండా వీట్ గ్రాస్ ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. అయితే వీట్ గ్రాస్
పెంచడానికి ఎలాంటి ట్రేస్ వాడాలి, అంటే ట్రే పెంచడానికి ఎలాంటి ట్రే వాడాలి, ప్రాసెస్ ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ నేనైతే ఈ ట్రే తీసుకున్నాను, ఈ సైజ్ ట్రే. దీనికి తగ్గట్టుగానే నేను మెజర్మెంట్స్ కూడా చెప్తాను. ఇది ట్రే, ఇందులోనే పెంచిపోతున్నాను. కలర్ అయితే వేరే కానీ ట్రే సైజ్ అయితే ఇదే. ఇప్పుడు నేను ఒక ట్రే చూపించాను కదా, ఆ ట్రే తోటి అలాంటివి 3 ట్రేస్కి వేస్తున్నాను వీట్ గ్రాస్. అయితే ఈ 3 ట్రేస్కి ఎన్ని గోధుమలు తీసుకోవాలి, ఎలాంటి గోధుమలు వాడాలి అనేది దానికి తగ్గట్టుగానే మెజర్మెంట్తో సహా మీకు చూపిస్తాను. వీట్ గ్రాస్ సరిగ్గా పెరగనప్పుడు మనకు వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటి అంటే అసలు మనం తీసుకున్న గోధుమలు మంచివేనా లేదా అనే డౌట్ వస్తుంది. అయితే మీరు ఈ గోధుమలు తీసుకునేప్పుడు మీరు ఒక్కటే గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే గోధుమలు మంచివేనా కాదా, అంటే ఫ్రెష్ స్టాకా కాదా. ఇప్పుడు మనం తెచ్చుకొని 2-3 మంత్స్ ముందు నేను తెచ్చేసుకొని ఇంట్లో పెట్టుకొని అది పురుగు పట్టేసాయి అని చెప్పి సరిపోతే పోనీలే అని వీటిని వీట్ గ్రాస్ కింద వేసేసుకుందాం అని చెప్పేసి వేసుకున్నారనుకోండి, అవి రావు. అంటే పురుగు పట్టినయో లేకపోతే నిలువ ఉన్నాయో కాకుండా వీటికి మంచివి ఫ్రెష్వి గోధుమలు తీసుకోండి. నేను 3 ట్రేస్ వీట్ గ్రాస్ కోసం 2 కప్స్ గోధుమలు తీసుకున్నాను. ఈ గోధుమల్ని నేను ఓవర్ నైట్ నానేయబోతున్నాను. అంటే ఒక రాత్రి మొత్తం దాదాపుగా 10 నుంచి 12 గంటలు నానేస్తే సరిపోతుంది. వీటిని నానబెట్టడానికి నేను కాస్త బౌల్ పెద్దది తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇవి నానాక ఇంకాస్త పైకి వస్తాయి కాబట్టి. వీటిపైన డస్ట్ ఏమీ లేకుండా నీట్గా కడిగేసుకొని నానేసుకుందాం. ఇప్పుడు వీటిని నీట్గా కడిగేసి వాటర్ పోసి నానబెడుతున్నాను. నానబెట్టడానికి 2 కప్స్ గోధుమలు తీసుకుంటే 4 కప్స్ వాటర్ తీసుకున్నాను, ఎందుకంటే అవి నానాక కాస్త పెరుగుతుంటాయి, అంటే పెద్దగా అవుతుంటాయి కాబట్టి సరిపోని వాటర్ ఉండాలి కాబట్టి కొంచెం ఎక్సెస్ వాటరే పోస్తున్నాను. వీటిని ఇప్పుడు నైట్ మొత్తం పక్కకు పెట్టేసుకుందాం. గోధుమలు చూసారు కదా, పూర్తిగా నానిపోయాయి, బాగా స్వెల్ అయ్యాయి కూడా. ఇప్పుడు వీటిని పట్టుకొని నేను బాల్కనీలోకి వచ్చేసాను. ఇంకా ఈ ఎక్సెస్ వాటర్ అంతా పారిపోసేద్దాం. ఇప్పుడు ఈ గోధుమల్ని వాటర్ పూర్తిగా వంపేసుకొని క్లాత్ తీసుకొని, మంచి కాటన్ క్లాత్ తీసుకోండి, అదైతే మాయిస్ట్ ఉంచుతుంది కాబట్టి. వీటిని మొలక కట్టించేస్తున్నాను, అంటే ఈ క్లాత్లో పెట్టి చుట్టేస్తాను. మొలకల్లాగానే మనం మామూలుగా మొలకలు ఎలా చేస్తామో అలానే. వీటిని 1.5 డే అంటే అట్లీస్ట్ 24 అవర్స్ పైన అయినా ఇలా ఉంచండి. చూసారు కదా, ఈ క్లాత్లో కంప్లీట్గా టైట్గా చుట్టేస్తున్నాను. ఆ తడైతే ఉండనివ్వండి, ఒకవేళ ఆ తడి ఆరిపోయినా కూడా ఆరంగా నీళ్లు చల్లుతుండండి. ఇప్పుడు వీటిని డార్క్ ప్లేస్లో పెట్టేసుకున్నాను. 1.5 డే పెట్టాను. దీన్ని బయటికి తీద్దాం, ఓపెన్ చేసి చూద్దాం మొలకొచ్చాయో లేదో. చూసారు కదా, మొలకొచ్చేసాయి. ఇప్పుడు ఇవి డైరెక్ట్గా వీట్ గ్రాస్ వేసుకోవడానికి సరిపోతాయి. ఇప్పుడు ఈ మొలకెత్తిన గోధుమల్ని ట్రేలోకి వేసుకునే ముందు మీకు కోకోపిట్ చూపిస్తాను. ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్న కోకోపిట్ బ్లాక్. ఇది 5 kgs బ్లాక్. మీకు ఊళ్ళల్లో ఉండే వాళ్ళకైతే కోకోపిట్ దొరకడం అసలు సమస్యే కాదు, ఈజీగా దొరికేస్తుంది. నాకు ఎత్తుక్కోవడం తెలియక నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కోకోపిట్ని కొద్దిగా తీసుకొని ట్రేలోకి వేసుకుంటాను. అసలు ఈ కోకోపిట్ ఎందుకు కావాలి అని అంటే తడిదన్నాన్ని పీల్చుకుంటుంది కాబట్టి, పీల్చుకొని చాలాసేపు ఉంచుతుంది, అంటే మాయిస్ట్ ఉంచుతుంది. మనం ఇప్పుడు మట్టి కానీ ఏమీ వేయట్లేదు కదా, సో అందుకని ట్రేలో మాయిస్ట్నెస్ ఉండడం కోసం ఈ కోకోపిట్ తీసుకుని మనం ఫస్ట్ క్లాత్ వేసి దానిపైన ఈ కోకోపిట్ వేసి ఆ తర్వాత మొలకల్ని పరుస్తామన్నమాట. అండ్ ఈ డ్రై కోకోపిట్ పైన వాటర్ పోయగానే చూసారు కదా, వాటర్ అన్నీ పీల్చేసుకొని ఎలా అవుతుందో. ఈ వాటర్ అన్నీ పీల్చేసుకోగానే ఈ కోకోపిట్ చూసారు కదా ఇలా పొడిగా స్ప్రెడ్ అయిపోతుంది, ఈజీగా స్ప్రెడ్ అవుతుంది.
గుర్తుపెట్టుకోండి, మీరు ట్రేకి హోల్స్ పెట్టినట్టయితే కాస్త ఎక్సెస్ వాటర్ పోసినా కిందికి వెళ్ళిపోతుంది. సో అందుకని మనకి భయం ఉండదు. నేనైతే ఇలా హోల్స్ ఉంచేసాను. ఒకవేళ మీరు హోల్స్ పెట్టకపోయినా పర్లేదు, కాకపోతే ఎక్కువ వాటర్ పడకుండా చూసుకోండి, ఎందుకంటే ఫంగస్ వచ్చేస్తుంది వాటర్ ఎక్కువ అయ్యే కొద్దీ. ఇప్పుడు నేను 3 ట్రేస్కి ఎంత కోకోపీట్ కావాలో అంత తీస్తున్నాను. 3 ట్రేస్కి అయితే ఇది ఎక్కువే అవుతుంది అనుకుంటా, అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు నేను తీసిన దాంట్లో సగం అయినా సరిపోతుంది. ట్రేస్ని రెడీ చేసుకున్నాను. ఇవి 3 ట్రేస్ హోల్స్ పెట్టేశాను. ముందుగా ఈ ట్రేస్లో ఎక్సెస్ వాటర్ని పీల్ చేసుకోవాలని చెప్పి క్లాత్ వేస్తున్నాను నేను. ఇది వేస్ట్ క్లాత్ తీసుకోండి, ఎందుకంటే ఈ క్లాత్ మళ్ళీ తర్వాత యూజ్ అవ్వదు. మా బాబు వాడు కూడా వేయాలంట, వాడు హెల్ప్ చేయాలంట. ఇప్పుడు ఈ క్లాత్ని ట్రేలో వేయడానికి ముందు దీన్ని కాస్త తడుపుతాను. కంప్లీట్గా తడిపేసి ఎక్సెస్ వాటర్ అంతా తీసేసి, జస్ట్ అంటే తడిదనం కోసం, చల్లదనం కోసం మాత్రమే, ఎక్కువ ముంచేసి నీళ్ళుగా ఉంచొద్దు. జస్ట్ ఊరికి తడిపి పిండేసి ఆ తడి క్లాత్ని ఇట్లా స్ప్రెడ్ చేసేసుకుంటున్నా. ఇప్పుడు ఈ 3 ట్రేస్కి కూడా సేమ్ ప్రాసెస్. నేను ఇలా 3 క్లాత్స్ తీసుకున్నాను ఈక్వల్ సైజులో, అంటే ఈ ట్రే సైజులోనే కట్ చేసేసుకొని ఇప్పుడు వీటిపైన కోకోపీట్ స్ప్రెడ్ చేసేస్తున్నాను. చూడండి, ఎక్కువ థిక్ అవసరం లేదు, మినిమం ఉంటే సరిపోతుంది. పల్చగా అంటే ఆ మాయిస్ట్ని పీల్చుకునే అంతవరకు ఉంటే సరిపోతుంది. ఇలా కోకోపీట్ని నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందాక మొలకెత్తిచ్చిన గోధుమల్ని ఇలా చల్లుతున్నాను. అయితే వీటిని ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా చాలా మందంగా వేసేయొద్దు, చాలా పల్చిగా ఒకదాని పక్కన ఒకటి వచ్చేలాగా ఇలా నీట్గా స్ప్రెడ్ చేస్తున్నాను. జాగ్రత్త, మీరు వేసేప్పుడు మొలకలు తునగడం కానీ అలా డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్ వాడుతూ నేను 3 ట్రేస్కి కూడా వేశాను. వీట్ గ్రాస్ పెంచాలి అని అంటే టెంపరేచర్ కూడా చాలా సపోర్ట్ చేయాలండి. ఎందుకంటే ఎక్కువ సన్నీ డేస్లో కానీ లేదా హీట్కి డైరెక్ట్ ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ వీట్ గ్రాస్ అంత బాగా రాదు. సో ఎక్కువ వరకు చల్లదనం ఉండేలా చూడాలి. అందుకని నేను ఇప్పుడు డైరెక్ట్ సన్లైట్ అవాయిడ్ చేయడం కోసం నేను దీనిపైన ఒక క్లాత్ పెడుతున్నాను. ఇది ఓన్లీ 3 డేస్ పాటు ఈ క్లాత్ని తడిపి, అది కూడా డ్రైగా కాదు, కొంచెం తడిపాను, జస్ట్ లైట్గా, ఎక్కువ వాటర్ కాదు, జస్ట్ మాయిస్ట్ కోసం, చల్లదనం కోసం ఇలా తడిపి ఈ ట్రేస్ పైన ఉంచుతున్నాను. 3 డేస్ పాటు ఇలానే ఉంచుతాను. ఇది ఒకవేళ ఈ క్లాత్ డ్రై అయిపోయినా కూడా దీనిపైన కాస్త వాటర్ స్ప్రే లేదా వాటర్ స్ప్రింకిల్ చేసేయండి, సరిపోతుంది. లేదా క్లాత్ తీసుకొని మళ్ళీ కాస్త తడిపి పెట్టినా సరిపోతుంది. ఇలా 3 డేస్ ఉంచుతున్నాను. ఇది కేవలం డైరెక్ట్ సన్లైట్ అవాయిడ్ చేయడం కోసమే. మీరు ఇలా పెట్టేసి డార్క్ ప్లేస్లో పెట్టినా సరిపోతుంది. ఇదంతా కూడా ఎందుకు అనంటే స్టార్టింగ్ డేస్ అంటే ఫస్ట్ 2 to 3 డేస్ పాటు వీట్ గ్రాస్ పెరిగే ముందు ఈ మొలకలకి చల్లదనం చాలా అవసరం. డైరెక్ట్ సన్లైట్ అవాయిడ్ చేయడం కోసమే ఈ క్లాత్ అయినా వాటర్ అయినా తడపడం అయినా. ఇలా క్లాత్ పెట్టేసుకొని పక్కకు పెట్టేశాను. ఇది తెల్లారి అంటే డే 1 బిగిన్స్. చూసారు కదా, దీనిపైన సన్నగా గ్రీన్ కలర్ మొలకలు వచ్చేసాయి. ఇది డే 2. డే 2లో వచ్చేసి ఇంకాస్త పెరిగాయి. గ్రాస్ సైజ్ చూసారు కదా, డే 1 మీద నుంచి ఇది డబల్ హైట్ వచ్చేసింది. వీట్ గ్రాస్ పెరగడానికి ఎంతో టైం పట్టదు, 7 డేస్, హార్డ్లీ 8 డేస్కి వచ్చేస్తుంది. ఇది డే 3. మీకు చూపించేసి మళ్ళీ దీనిపైన క్లాత్ పెట్టి పక్కకు పెట్టేస్తున్నాను. అయితే డే 3 అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకా క్లాత్ బయటికి తీసేద్దాం కంప్లీట్గా, ఇంకా అవసరం లేదు పైన క్లాత్. ఇప్పుడు వీటిపైన క్లాత్ తీసాక వేర్లు చూడండి, క్లాత్ అడుగు భాగం వరకు ఎలా వచ్చేసాయో. ఇది డే 5. ఇప్పుడు నుంచి వీటి గ్రోత్ ఇంకా ఫాస్ట్గా అవుతుంది. డే 6, డే 7 నుంచి థిక్నెస్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు దాకా పెరగనివి ఇంకా మిగిలిన గింజల్లోవి కూడా ఇంకా ఫాస్ట్గా గ్రాస్ రావడం, అలా థిక్నెస్ పెరుగుతుంది ఇప్పుడు నుంచి. ఇప్పుడు డే 6 వచ్చేసరికి చూసారు కదా, కలర్ కానీ థిక్నెస్ కానీ ఎలా ఉందో. ఇది డే 8. డే 8 వీట్ గ్రాస్ చూడండి. ఈ వీట్ గ్రాస్ ఇప్పుడు జ్యూస్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది.
అంటే 8th డే నుంచి 13 వరకు ఈ గ్రాస్ పెరుగుతూనే ఉంటుంది, ఇంకా థిక్నెస్ వస్తుంది. అయితే ఆఫ్టర్ 13 ఇది కాస్త ఎల్లో షేడ్కి మారిపోతుంది. అప్పటికి ఇంకా మిగిలింది మీకు అని అనుకుంటే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అయితే ఎవ్రీడే కూడా ఈ ట్రేస్కి కాస్త వాటర్ స్ప్రింకిల్ చేయండి, దాని మాయిస్ట్ తగ్గకుండా ఉండడం కోసం. ఈ వీట్ గ్రాస్ని ఎంతో సింపుల్గా మీరు మీ బాల్కనీలోనే ఎలా చేసుకోవాలో చూసారు కదా. ఇది మీకు హెల్ప్ అయింది అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. బాయ్, సీ యూ విత్ ద నెక్స్ట్ వీడియో.